నమస్తే అందరికి, నేను మీ రిలేటివ్ అఖిల్. మనతో పాటు ఉంది ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు. నమస్కారం. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వం 2.5 సంవత్సరాలు గడుస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఈరోజు అడుగున సమస్యలతో తెలంగాణ రాష్ట్రం అంతా అడుగున సమస్యలతోటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. ఈరోజు మనం చూసుకున్నది రేషనలైజేషన్ పేరుతోటి 26,000 స్కూల్ అన్నింటినీ కూడా 3,000 4,000 స్కూళ్ళు చేస్తానడం అనేది ఈ యొక్క ప్రభుత్వానికి సిగ్గుచేటు. అంతేకాకుండా సంవత్సరానికి 14 నుంచి 16 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్లు ఫీ రియంబర్స్మెంట్ కోసం అప్లై చేస్తుంటే 4.5 సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా 12,000 కోట్ల రూపాయలు ఈరోజు కేవలం మీ యొక్క హక్కు లెక్క మా పైసా అని చెప్పి ఉంచుకోవడం అనేది సిగ్గుచేటు. అది విద్యార్థుల యొక్క హక్కు, వారికి కేటాయించాలి. గతంలో మీ ప్రభుత్వమే ఒక స్కీమ్ను ప్రవేశపెట్టింది, కానీ ఈ యొక్క ప్రభుత్వం స్కీమ్ పేరిట స్కాములు చేయడానికి తయారవుతుంది తప్ప మరొకటి కాదని తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఎక్కడ పడితే అక్కడ అడ్మిషన్లు జరుగుతున్నాయి. విచ్చలవిడి దందా దొనసాగుతుంది. 1982 యాక్ట్ ప్రకారం సేవా దృక్పథంతో ట్రస్ట్ పేరు మీద మాత్రమే విద్యను సేవా దృక్పథంతో అందించాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఈరోజు కేవలము 3 లక్షలు 5 లక్షలు 6 లక్షలు ఇంటర్మీడియట్లు వసూలు చేయడం అనేది సిగ్గుచేటు. ఇంతవరకు ఇంటర్మీడియట్ బోర్డు కేవలం ఇంటర్మీడియట్ బోర్డు మొత్తం కూడా ఈరోజు ధనార్జన ధ్యేయంగా తప్ప మరొకటి కాదని తెలియజేస్తున్నాం. మొత్తం ధనార్జన ధ్యేయంగానే పనిచేస్తున్నారు ఈ యొక్క సెక్రటరీ వీళ్ళంతా కూడా. ఎందుకంటే ఇంతవరకు 2,900 ఇన్స్టిట్యూషన్లలో ఇంతవరకు అఫ్లేషన్ నిర్వహించలేదు. అఫ్లేషన్ చేయకుండా అడ్మిషన్ చేయడం అంటే ఈ యొక్క ప్రభుత్వానికి సిగ్గుచేటు, ఈ యొక్క ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీకి సిగ్గుచేటు అని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ గా ప్రభుత్వం ఏం చేయమంటే అది చేస్తున్నారు తప్ప మరొకటి ఏం లేదు. నవీన్ నికోలస్ గారు, మీరు మారండి. మీరు ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు. మీరు మీ అందరి మీ పేరు మీద చాలా గౌరవం కూడా ఉంది ప్రజలలో. కానీ మీరు ఈ యొక్క ప్రభుత్వానికి కొమ్ము కాయడము సిగ్గుచేటు. ఇప్పటికైనా మారండి. మీరు ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి కూడా పట్టా పొందారు, కనీసం అవగాహన మీకు లేకపోవడం అనేది సిగ్గుచేటని ఈరోజు విద్యార్థులకు భావిస్తుంది. ఈరోజు ఎక్కడికక్కడ సిబిఎస్ఈ ఐసిఎస్ అని చెప్పి 12 లక్షల ఫీజు కూడా ఈరోజు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఈరోజు విద్యార్థులకు నుంచి అడుగుతున్నాం. ఈ హైయర్ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్గా ఈరోజు ప్రభుత్వానికి కొమ్ముగాసుడు కాదు, వాళ్ళ మోచేలు నీళ్ళు అవుతారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్ లేకుండా డిగ్రీ కాలేజీలు వెళ్ళడం, పర్మిషన్ లేకుండా బీటెక్ కాలేజీలు స్టార్ట్ చేయడం, అంగు ఆర్పాట్లతో చేయడం, అంటే వీళ్ళ యొక్క కనీసం అవగాహన ఎక్కడుంది? ఈ యొక్క ఇంటర్మీడియట్ బోర్డు, స్కూల్ ఎడ్యుకేషను, హైయర్ ఎడ్యుకేషను, కాలేజ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నాయి? మొద్దు నిద్రలో ఉన్నాయి అని చెప్పేసి భావిస్తున్నాం విద్యార్థులందరము. మీరు ఏం పని చేస్తున్నారు? మీకు ఈ యొక్క ప్రభుత్వము ఈ యొక్క రాజ్యాంగం సంబంధించినటువంటి ఒక హక్కు కల్పించి మీకు ఒక బాధ్యతాయుతంగా మిమ్మల్ని కూర్చోబెడితే మీరు ఏం చేస్తుర్రు? ప్రభుత్వాన్ని కొమ్ముగాస్తుర్రా? ప్రభుత్వం మోచేతు నీళ్ళు అవుతుర్రా? అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థులందరూ కూడా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా మారి ఈరోజు విద్యలో ప్రమాణాలు పెంచి నాణ్యమైన విద్య అందించే వరకు మీరు పాటుపడాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది ఆత్మగౌరవం ఒకటే కాదు, నీళ్లు నిధులు నియామకాల గురించి కూడా సాధించుకున్నాం. కానీ విద్య కూడా అందకపోతే మనందరం ఎందుకు అని చెప్పేసి ఈరోజు ఇప్పటికి కూడా బాధపడుతున్నాం. తెలంగాణ సాధించుకున్నా కానీ ఈ యొక్క అధికారులు, ఈ యొక్క ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు మారినా ప్రజాప్రతినిధులు మారకుండా ఈరోజు నీచమైన వ్యవస్థకు ఈరోజు అద్భుతం. ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్య అందిస్తే చాలు, డబ్బు ఇవన్నీ కాదు. ఆ యొక్క వ్యక్తి నిర్మాణం జరుగుతుంది, దాంతో ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుందని భావించే వ్యవస్థ సంస్కృతి మనది. అలాంటి యొక్క సంస్కృతిని ఈరోజు కూని చేసే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చేస్తున్నది. ఖబర్దార్ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, ఈ యొక్క 2.5 సంవత్సరాలు ఈరోజు నిర్లక్ష్యంతో సంక్షోభంలో విద్యా ప్రమాణాలను దెబ్బతీశావు. రానున్న రోజులలో ఇదే కొనసాగితే నీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు, నీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే వరకు ఏబీపీ నిద్రపోదని కంకణం కట్టుకొని నీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే వరకు ఏబీపీ నిరంకుశంగా అంటే కంకణం కట్టుకొని పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాం. మనకు ఎస్ఎస్సి తీసేసి ఇంటర్ బోర్డులో పెడతా అంటారు కదా, దానిపై అంటే ఒక వ్యవస్థలో మార్పు రావడం అనేది చాలా మంచి విషయం. స్కూలు ఇంటర్మీడియట్ అని కలపడం అనేది చాలా మంచి విషయం. కలపద్దని మేము అనడం కూడా లేదు. కానీ విద్యా ప్రమాణాలు నేటికి పెరుగుతున్న కొద్దీ మార్పులు రావాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉన్న ప్రమాణాలన్నీ కూడా దెబ్బతీసే పరిస్థితి ఉన్నది. ఎక్కడికక్కడ ఈరోజు 8th స్టాండర్డ్ స్టూడెంట్కి, 8th క్లాస్ స్టూడెంట్కి, 9th క్లాస్ స్టూడెంట్స్కి వాని యొక్క పేరు, తల్లిదండ్రుల పేరు రాయలేని పరిస్థితులలో ఉన్నది.
అంటే విద్య ప్రమాణాలు డెవలప్ అయ్యి నాణ్యమైన విద్య అందిన తర్వాత ఈరోజు తండాలలోనే కాదు 5 గుడిసెలు 10 గుడిసెలు గూడెలలో కూడా విద్య అందే పరిస్థితి వచ్చింది. కానీ నాణ్యమైన విద్య అందడం లేదు. కేవలం ఆరుపట్లు మేము ఇంత ఖర్చు చేస్తున్నాం అంత ఖర్చు చేస్తున్నాం వృధా అవుతుందని మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. నీ కూడా అదే విద్యను అందించారు, అదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చినావు. కానీ అప్పుడున్న ప్రభుత్వాలు కదా నేను చదివించినాయి. నువ్వు వచ్చినాక ఏ విధంగా చదువుతున్నావు, నువ్వు వచ్చినాక ఏం చదివిస్తున్నావు, కనీసం అవగాహన లేకుండా ఈరోజు ఒక్క స్కూల్ అన్న నువ్వు విజిట్ చేసినావా? నాకు తెలిసినంత వరకు నీ 2.5 సంవత్సరాలలో ప్రైవేటు కార్పొరేటు స్కూళ్ళకు పాఠశాలలో కళాశాలకు పోయినావు. కానీ ఈరోజు నువ్వు ప్రభుత్వ అధికారం ఆరుబడి 4.5 కోట్ల ప్రజలు నిన్ను సీఎంగా కూర్చోబెట్టారు కదా. ఈరోజు ములుగు ఏరియాల, ఆదిలాబాద్ ఏరియాల, మహబూబాద్ ఏరియాల, మహబూబ్నగర్ అవతల మీ యొక్క ఏరియాలో ఉన్నటువంటి రోడ్లు లేకుండా నడుచుకుంటూ పోయే పిల్లల స్కూళ్ళకు పోయి ఒక్కసారి విజిట్ చేసినావా? మీ మంత్రి ఉన్న ములుగున్నటువంటి అక్క సీతక్క నడుచుకుంటూ పోయి కరోనా సమయంలో అవన్నీ పంచింది. మరి అక్క కనీసం అక్కడ రోడేనా వేయించిందా? అడిగినావా నువ్వు? కనీసం సీతక్క కన్నా అరే నేను రోడ్ వేపిస్తాను మాట్లాడినావు. కనీసం ఆ స్కూల్కు డెవలప్ చేసినావా? కనీసం నువ్వు రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోరే, ఆ ములుగులో ఉన్న సీతక్క, మీ మంత్రి ఉన్నటువంటి సీతక్క నడుచుకుంటూ వెళ్ళిన ఒక స్కూల్ను విజిట్ చేయి. నీకు విజిట్ చేసి అక్కడ పరిస్థితుల స్థితిగతులు తెలుసుకో. అప్పుడు నీకు విద్య పైన ఒక జ్ఞానం వస్తుంది. నువ్వు జ్ఞానం లేని విద్య పైన జ్ఞానం లేని విద్య మంత్రి అని మేమందరం భావిస్తున్నాం. నువ్వు జ్ఞానం ఉన్న మంత్రివి అయితే ఇలాంటి స్కూళ్ళకు విజిట్ చేయి, పాఠశాలకు విజిట్ చేయి, కళాశాలలకు విజిట్ చేయి, ఉస్మానియా యూనివర్సిటీ విజిట్ చేసి ఆరుబట్లేక 10,000 మంది పోలీసులను పెట్టుకొని కాదయ్యా మా రూమ్లకు రా, మా పరిస్థితులు చూడు, మేము ఎట్లున్నాం, మా తిండి ఎట్లుందో ఒక పూట తిను, అప్పుడు నీకు తెలుస్తుంది. నువ్వు ₹1,00,000 ప్లేట్లు తినే కెపాసిటీ ఉన్నోడు మనకు తెలుసు. కానీ మేము తినే ప్లేటు ₹50 అయ్యా. ఒక్క రోజన్నా మా కూడొచ్చి తినయ్యా, అప్పుడు మా పరిస్థితి ఏందని తెలుస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఓకే అన్న, ఇప్పుడు మన నిరుద్యోగులు రోడ్డుకుతా ఉన్నారు కదన్న, ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, ఎస్ఎస్ నగర్ కానీ, వాళ్ళపై నిరుద్యోగులందరం కూడా చదువుకు ఒక ఉద్యోగం రాక పిహెచ్డి చేసి విద్యార్థి కూడా పంచాయత్ సెక్రటరీ జాబ్ చేసే పరిస్థితి ఉంది. ఈరోజు అశోక్ నగర్లో ఆకలితో, దిల్సుఖ్ నగర్లో దీనంగా యవనాన్ని పనంగా పెట్టి చదువుతుంటే ఈ ప్రభుత్వము చోద్యం తీసుకుంటూ, చోద్యం కాదు ఈ యొక్క డ్రగ్స్ మత్తులో, మొద్దు నిద్రలో కాదు డ్రగ్స్ మత్తులో ఈ ప్రభుత్వం ఉన్నది. నీ యొక్క మొద్దు నిద్ర, నీ యొక్క డ్రగ్స్ మత్తును వదిలించే రోజులు దగ్గర పడ్డాయి. ఒకప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్ లీక్ అయితే నీ యొక్క టీఎస్పీ గేట్లు వలగొట్టినాం. ఇప్పుడు నోటిఫికేషన్ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 పోలీసు ఉద్యోగాలు, జేఎల్లు, డిఎస్ ఉద్యోగం విడుదల చేయకపోతే, విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ టీచింగ్ నాటి చేయకపోతే నీ టీఎస్పిఎస్ మొత్తాన్ని భూస్థాపితం చేస్తాం, బద్దల కొడతామని చెప్పేసి ఏబీపీ నుంచి హెచ్చరిస్తున్నాం. ఏదైతే గత 2.5 సంవత్సరాల నుంచి వెళ్ళి మనం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చూసుకోవచ్చు, ఈ యొక్క భారతదేశం ఏఐ వైపు, తర్వాత ఈ యొక్క ప్రపంచ దేశాలతోటి పోటీ పడుతూ ఉండేటటువంటి టైంలో విద్యార్థులకు అందకపోవడం అనేటటువంటి చాలా సిగ్గుచేటు. ఎందుకు అని చెప్తున్నా అంటే, గతంలో ఏదైతే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి పేద బలైన వర్గాల చెందినటువంటి గూడాల నుంచి వెళ్ళి చెందినటువంటి విద్యార్థులకు ఒక ప్రోత్సాహ విధంగా ఆ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటిది కంటిన్యూ అయింది. సో ఇప్పుడు ఉండేటటువంటి ఈ యొక్క గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేయాలనేటటువంటి ఒక పెద్ద కుంభకోణానికి తెరదీస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం నేను. ఏదైతే ఈ యొక్క బంగారు భవిష్యత్తు యొక్క విద్యార్థికి ఉండాలని అంటే విద్య అనే విద్యార్థికి అవసరం అనేటటువంటిది నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఒక విద్యార్థి ఇవాళ మన గ్రామాలకు పోతే వడ్లు కొనట్లేరు, పండించినటువంటి పంటకు కనీసం గిట్టుబాటు ధర లేదు. మరి అదే రైతు ఇవాళ ఈ యొక్క విద్యార్థిని మరి బీటెక్ కాలేజీలో చదివించాలని అంటే ఇవాళ ₹1,00,000 ఎట్లా పెట్టగలుగుతారు అని చెప్పేసి ఒక్కసారి పండుకున్నప్పుడు గుండె మీద ఇట్లా చేదేసుకో, అరే ₹1,00,000 సంపాదిస్తారు, ₹1,00,000 మరి ఈ యొక్క 6 నెలలకు పంటకు ₹1,00,000 వస్తే మరి కుటుంబంలో ఒక కొడుకుకే ₹1,00,000 సంవత్సరానికి ఎట్లా ఫీజు కట్టగలగాల ఆ యొక్క కొడుకు అని చెప్పేసి, మరి ఈ యొక్క ఎకరం భూమి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి భూమి కనీసం ₹1,00,000 వస్తాయి కావచ్చు. మరి అసలుకే భూమి లేనటువంటి పరిస్థితి, మరి వాళ్ళ కొడుకులను చదివిద్దా మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో? మరి అసలుకే భూమి లేదు, అసలుకే ఏం లేదు, అసలుకే ఎంప్లాయ్మెంట్ లేదు, రోజువారీ కూలీలు కూడా ఉంటారు. మరి తన యొక్క కొడుకుని గొప్ప యొక్క కాలేజీలలో చదివించాలని చెప్పేసి తండ్రి కలలు కంటాడు. మరి ఒక కొడుకు ఈ యొక్క గవర్నమెంట్ అందించాల్సినటువంటి సహకారం అందించకపోతే మరి యొక్క కొడుకు ఎక్కడే చదువుకుంటాడు? మరి
మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎడ్యుకేషన్ నువ్వు పెంచాలనుకుంటున్నావా? మరి అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి ఈ యొక్క యువతను నువ్వేం చేయాలనుకుంటున్నావు? ముఖ్యమంత్రి ఖబర్దార్ గుర్తుపెట్టుకో, ఏదైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గతంలో ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విద్యార్థులకు ఇవ్వకపోతే కొన్ని లక్షల మందితోటి పడియాడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ పెట్టి ఆ యొక్క గద్దెని ఎలా అయితే దింపినామో రాబోయే రోజులలో నీ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ హైకోర్టులో కేసేసిరు కొందరు బీటెక్ కాలేజెస్ వాళ్ళందరూ కలిపి. సో దాంట్లో ఇంట్రీమ్ అయినరు లాస్ట్లో. సో నేను ఏమంటున్నానంటే కేసు ఎందుకు వేసిరు? ఫస్ట్ వాళ్ళకి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఇస్తాయో అక్కడ ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ వాళ్ళు అందియగలుగుతారు. మరి అదే కాలేజీలకు డబ్బులు రాకపోతే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి శాలరీలు ఎట్లా ఇస్తారు? విద్యార్థులకు ఎట్లా చదివిస్తారు? సో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలని అంటే దానికి సంబంధించినటువంటి వ్యవస్థ కూడా ఉండాలి. సో ఇవాళ ఈ యొక్క గవర్నమెంట్ నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు విడుదల కాకపోవడంతో కొన్ని డిగ్రీ కాలేజెస్ కానీ తర్వాత కొన్ని బీటెక్ కాలేజెస్ కానీ క్లోజ్ చేసుకునేటటువంటి పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉంది. గ్రామాలల్లో ఇప్పుడు మాది మెట్పల్లి అనేటటువంటి ఊరు, మా మెట్పల్లిలో ఒకటో రెండో డిగ్రీ కాలేజెస్ ఉంటాయి. అక్కడ 10-15 వేల రూపాయల ఫీజు మాత్రమే ఉంటుంది డిగ్రీ స్టూడెంట్కి. మరి ఇప్పుడు ఆ యొక్క 5,000 రూపాయలు విద్యార్థి ఇస్తుండే, మిగతా 5,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుండే. మరి ఇప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే అక్కడ మెట్పల్లిలో మా దగ్గర 5-10 వేలకు చిన్న కూలీలు చేసుకునేటోళ్ళు ఉంటారు. మరి ఆ చిన్న కూలీలు చేసుకునేటోళ్ళు ఉండేటోళ్ళకు పార్ట్ టైం జాబ్ చేసుకుంటా కూడా కుటుంబాన్ని పోషించుకుంటా చదువుకునేటటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఫీజు ఎట్లా కట్టుకుంటారు? పుస్తకాలకు ఎట్లా కడతారు? వాళ్ళ యొక్క జీవన విధానం ఎలా? మరి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి 5,000 రూపాయలు కావచ్చు, కానీ విద్యార్థికి అదే యొక్క భవిష్యత్తు. సో ఖబర్దార్ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, రాబోయే రోజులలో నీ యొక్క పతనం అనేటటువంటిది 100%